సార్వత్రిక ఎన్నికల్లో 6వ దశ పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే 5 దశలు పూర్తి కాగా 6వ విడతలో భాగంగా 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. ఉత్తరప్రదేశ్లోని 14, పశ్చిమ బెంగాల్ 8, బీహార్ 8, హర్యానా 10, ఒడిశా 6, జార్ఖండ్ 4, ఢిల్లీ 7, అనంతనాగ్, రజౌరి స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. ఈ దశలో మొత్తం 889 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉదయం 9 గంటల వరకు 58 లోక్సభ స్థానాలకు ఈ పరిధిలో 10.82% పోలింగ్ నమోదైంది. బీహార్ 9.66%, హర్యానా 8.31%, జమ్మూ కాశ్మీర్ 8.89%, జార్ఖండ్ 11.74%, ఢిల్లీ 8.94%, ఒడిశా 7.43%, ఉత్తరప్రదేశ్ 12.33%. ఇక పశ్చిమ బెంగాల్లో చూసుకుంటే 16.54% పోలింగ్ నమోదైంది. సార్వత్రిక ఎన్నికల్లో 6వ దశ పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 5 దశలు పూర్తి కాగా 6వ విడతలో భాగంగా 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. ఇక పోలింగ్ అప్డేట్స్ కు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శిరీష్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి, 6వ దశ పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది? అంటే మిగిలిన 5 దశల మాదిరిగానే పోల్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? దాదాపు అంతా ఇంచుమించుగా అదే వరకు నమోదయ్యే అవకాశం కూడా ఉంది. గత 4 దశలతో పోలిస్తే 5వ దశలో కొద్దిగా పోలింగ్ పర్సెంటేజ్ అనేది తక్కువ నమోదైంది. అయితే ఇప్పుడు 6వ దశ పోలింగ్ అనేది కూడా జరుగుతుంది. మొత్తం 58 నియోజకవర్గాల పరిధిలో లోక్సభ నియోజకవర్గాలు, అదేవిధంగా ఒరిస్సాలో 42 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ పోలింగ్ అనేది కూడా జరుగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ అనేది కూడా ప్రారంభమైంది. అయితే ప్రతికూల వాతావరణం అంటే విపరీతమైన ఉక్కపోత, ఎండ తీవ్రత కారణంగా ఓటింగ్ అనేది కూడా చాలా మందకొడిగా కొనసాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో 7 లోక్సభ స్థానాలకు సంబంధించిన ఎన్నికలన్నిటివి ఈరోజే జరుగుతున్నాయి. అదేవిధంగా ఢిల్లీని ఆనుకొని ఉన్న సరిహద్దు రాష్ట్రమైన హర్యానాలో 10 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా ఈ రోజే జరుగుతుంది. అయితే ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం కనుక చూసినట్లయితే దేశ రాజధాని ఢిల్లీలో కేవలం 8.94% పోలింగ్ మాత్రమే నమోదైంది. ముఖ్యంగా 7 లోక్సభ నియోజకవర్గాలన్నింటి కూడా ఉన్నాయి. ఇందులో చాందినీ చౌక్ ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 7.83% ఓటింగ్ అనేది కూడా నమోదైతే ఈస్ట్ ఢిల్లీలో 8.82% పోలింగ్ అనేది కూడా నమోదైంది. న్యూఢిల్లీ అంటే ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం ఇక్కడ దాదాపు అతి తక్కువగా అంటే 7.04% పోలింగ్ మాత్రమే నమోదు కావడం జరిగింది. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో దాదాపు 10.15% పోలింగ్ అనేది కూడా నమోదైతే నార్త్ వెస్ట్ ఢిల్లీలో 8.99% పోలింగ్ అనేది కూడా నమోదైంది. సౌత్ ఢిల్లీలో దాదాపుగా 8.88% పోలింగ్ అనేది కూడా నమోదైంది. వెస్ట్ ఢిల్లీలో 9.72% పోలింగ్ అనేది కూడా నమోదైంది. మీరు చూడొచ్చు, చాలా మందకొడిగా జరుగుతుంది పోలింగ్ కేంద్రం దగ్గర ఎటువంటి హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఓటు హక్కు వినియోగించుకొని వెళ్ళిపోయే విధంగా ఇక్కడ పెద్దగా రద్దీ లేకపోవడంతో ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడం కూడా జరుగుతుంది. ఈరోజు ఢిల్లీలో సెలవు దినం ప్రకటించడంతో అనేక మంది తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. అయితే చాలామంది పిల్లలు కూడా ఓటింగ్ ఏ విధంగా జరుగుతుందనే దాని గురించి తెలుసుకునేందుకు ఉత్సాహం కూడా చూపడంతో పోలింగ్ అధికారులు కూడా అనుమతిస్తున్నారు. అయితే పోలింగ్ కేంద్రాలకి మొబైల్ ఫోన్స్ను అనుమతించడం లేదు. ఎందుకంటే గత 5 దశల్లో కనుక చూసినట్లయితే అనేక చోట్ల కూడా ఓటు వేసిన ఓటర్లు సెల్ఫీలు తీసుకుని ఆ సెల్ఫీలని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఓటు హక్కు అనేది చాలా సీక్రెసీతో కూడుకుంది, గోప్యత ఉండాలి. కానీ అటువంటి దాన్ని బహిర్గతం చేయడం అనేది చట్టరీత్యా నేరం కాబట్టి వీటన్నిటికీ కారణం మొబైల్ ఫోన్స్ కాబట్టి మొబైల్ ఫోన్స్ను ఇక్కడ నిషేధించడం అనేది కూడా జరుగుతోంది. సో మీరు చూడొచ్చు, ఓవరాల్గా చూసినట్లయితే దాదాపు 8.94% మాత్రమే పోలింగ్ అనేది కూడా నమోదవుతుంది. అయితే ఇతర రాష్ట్రాలు కనుక చూసినట్లయితే జార్ఖండ్లో దాదాపు 11.74% పోలింగ్ అనేది కూడా నమోదైతే ఢిల్లీలో దాదాపు 8.94% పోలింగ్ అనేది నమోదైంది. ఒరిస్సాలో అతి తక్కువగా 7.4% పోలింగ్ అనేది నమోదైంది. ఉత్తరప్రదేశ్లో కొంత గత 5 దశలతో పోలిస్తే కొంత మెరుగైన పోలింగ్ అనేది కూడా నమోదు కావడం జరిగింది. దాదాపు 12.33% పోలింగ్ అనేది కూడా నమోదు కావడం జరిగింది. ఇక వెస్ట్ బెంగాల్లో అత్యధికంగా చూసినట్లయితే 16.54% పోలింగ్ అనేది కూడా నమోదైంది. అయితే అనేక మంది ప్రముఖులు కూడా ఉదయం నుంచి కూడా తమకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీ కావడంతో
చాలా మంది కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది కూడా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాంతోపాటుగా చూసినట్లయితే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్, అదేవిధంగా క్రికెటర్ పొలిటీషియన్ గౌతమ్ గంభీర్, దాంతోపాటుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం కూడా జరిగింది. అయితే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించిన ఓట్లన్నిటివి కూడా న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. ఈ న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గంలో నుంచి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యలో పొత్తులో భాగంగా ఈ లోక్సభ స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీకి కేటాయించడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సోమనాథ్ భారతి సుష్మా స్వరాజ్ మీద కంటెస్ట్ చేస్తున్నారు. సో మొదటిసారిగా గాంధీ కుటుంబం కాంగ్రెస్ ఇతర పార్టీకి ఓటు వేయాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరు కూడా లేరు కాబట్టి, ఇండిపెండెంట్గా కూడా ఎవరు రంగంలోకి దిగడం లేదు కూడా కాబట్టి ఇక్కడ అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి లేదా ఇతర పార్టీలకు వేటికైనా ఓటు వేయాల్సి ఉంటుంది. అంటే నాన్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిన పరిస్థితి అనేది కూడా ప్రస్తుతం ఇక్కడ కనపడుతోంది. దాంతోపాటుగా చూసినట్లయితే దాదాపు 58 లోక్సభ స్థానాలకు సంబంధించి దాదాపుగా 889 మంది క్యాండిడేట్లు తమ యొక్క అదృష్టాన్ని కూడా పరీక్షించుకుంటున్నారు. ఇక లోక్సభ ఎన్నికల పోలింగ్ అనేది కూడా చివరి దశకు కూడా చేరుకుంది. ఇంకొక దశ మాత్రమే మిగిలింది. జూన్ 1వ తారీఖున చివరి దశ అయిన 7వ విడత పోలింగ్ అనేది కూడా జరుగుతుంది. 7వ విడత పోలింగ్ తోటి మొత్తం ఎన్నికల ప్రక్రియ అనేది కూడా ముగుస్తుంది. 4వ తారీఖున కౌంటింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పోలింగ్ పూర్తయిన ప్రాంతాల్లో ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.